పైపింగ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుంది అంటే ఇవ్వండి అంత నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం హలో ఫ్రెండ్స్, చోటు మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి వర్క్ బ్లౌజెస్లో ఒకవేళ మనము వర్క్ పక్క నుంచి ఒకవేళ కుట్టు వేయాలని అనుకున్నాం అనుకోండి, కానీ కుట్టు వేయడం రావట్లేదు అనుకోండి వన్ సైడ్ పాదంతో కానివ్వండి, అయితే దాన్ని ఏ విధంగా కుట్టు అనేది వేసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియో అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. మరియు ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మరియు అలాగే ప్లీజ్ మీ యొక్క కామెంట్ని అనేది తెలపండి, మీ యొక్క ఫీడ్బ్యాక్ని అనేది కూడా మాకు ఇవ్వండి. మరియు అలాగే ఈ వీడియోని చాలామందికి షేర్ కూడా చేయండి, ఎందుకంటే ఇందులో చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటుందండి. ఓకే, మరియు అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తున్నారైతే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మోర్ వీడియోస్ అనేది మీకు డైలీ అప్డేట్స్ అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేద్దామండి. ఈ వర్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు కుట్టు అనేది దీని పక్కన నుంచి వస్తే కనుక మనకు నీట్గా వర్క్ అనేది మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట. కానీ ఇటువంటి ప్లెయిన్గా ఉన్నప్పుడు మనం దీన్ని ప్లెయిన్గా వదిలేకుండా పైపింగ్ వేయాలనుకోండి. ఇప్పుడు డబుల్ పాదంతో ఒకవేళ పైపింగ్ వేసినాం అనుకోండి, డబుల్ పాదం ఏమవుతుందంటే ఈ వర్క్కి తగిలి ఇది ఏమైపోతుందంటే ఈ వర్క్ నుంచి అంటే ఈ వర్క్ ఇట్లా తగిలి అంటే ఇంత గ్యాప్ అనేది ఈ పాదం మందం గ్యాప్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. అదే ఒకవేళ మనము వన్ సైడ్ టెన్షన్తో కుట్టినాం అనుకోండి, మనం ఇక్కడ ఎడ్జ్ వరకు పైపింగ్ అయితే వేయగలుగుతాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇందులో ఒక చిన్న సెట్టింగ్ ఉందన్నమాట. ఆ సెట్టింగ్ గురించి మీకు ఈరోజు చూపిస్తానమాట. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి, అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇదిగోండి చూడండి, ఇప్పుడు వన్ సైడ్ పైపింగ్ పెట్టి మనం ఈ విధంగా పైపింగ్ అయితే వేసేస్తాం కదండి. కానీ అదే ఒకవేళ ఇక్కడ మనము ఆ వర్క్ పక్కన నుంచి ఒకవేళ కినారి కుట్ట అనేది కుట్టాలన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అందులో వన్ సైడ్ టెన్షన్ పెట్టి పైపింగ్ కుట్టేటప్పుడు ఏమవుతుందంటే పైపింగ్ అనేది కొంచెం లావుగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కొంచెం లావుగా వస్తుంది చూడండి పైపింగు. అదే ఇప్పుడు ఇందులో ఒక చిన్న సెట్టింగ్ చేయాలన్నమాట. అదే ఏం సెట్టింగ్ అని అంటే, లాస్ట్ టైం వేసినట్టు వీడియోలో ఏంటంటే డోరీ పైపింగ్ ఒకవేళ డబుల్ పాదంతో వేయాలని అంటే దీన్ని అటు ఇటు జరుపుకోవాలని చెప్పిన కదా. అదే ఒకవేళ సింగిల్ టెన్షన్ని కూడా మనం ఏం చేయాలనంటే, మనకి ఈ పైపింగ్ అనేది ఇంకా సన్నగా రావాలనంటే ఇప్పుడు ఈ వర్క్ పక్కన నుంచి పైపింగ్ అయితే వచ్చేసింది మనకి. ఓకే, ఒక చిన్న అంటే అడ్జస్టబుల్ కోసం మనం ఒక పైపింగ్ కుట్టు అనేది వేసేసుకోవాలండి. అంటే ఇది పైపింగ్ అనేది అటు ఇటు జరగకుండా ఒక కుట్టు మాత్రం వేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలనంటే, ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ కుట్లు ఉన్నాయి కదండి, ఇక్కడ పైపింగ్ చూడండి. ఇదిగోండి ఇక్కడ మనకు దారం అనేది కనిపిస్తుంది చూడండి, స్టిచ్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, స్టిచ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. పైపింగ్ కూడా లావుగా ఉంది, కొంచెం అంతా నీట్గా అనేది మనకు కనిపిస్తలేదు అనమాట. అంటే వన్ సైడ్ పాదంతోనే అలాగే వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో మీరు ఏం చేయాలంటే ఇటువంటి నోస్ ప్లేయర్ అనేది తీసుకోండి. ఓకే, ఒకవేళ ఇటువంటిది ఉన్నా కటింగ్ ప్లేయర్ ఉన్నా ఏది ఉన్నా తీసుకోండి. దీన్ని ఏం చేయాలనంటే ఈ పాదం ఉంది కదండి, ఈ పాదాన్ని ఏం చేయాలనంటే కొంచెం సైడ్కి జరపాలన్నమాట. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ గ్యాప్ చూడండి, ఎంత గ్యాప్ వచ్చింది చూడండి, ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ గ్యాప్ అనేది నేను క్రియేట్ చేసినాను అనమాట. అంటే ఇక్కడ గ్యాప్ అనేది మనం సెట్ చేసినాం అనుకోండి, సూదికి ఆల్మోస్ట్ ఈ లైన్ టచ్ అవుతుందండి. అదే ఇప్పుడు ఒకవేళ మీరు వన్ సైడ్ పాదంలో సూదికి ఈ లైన్ అనేది టచ్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఈ లైన్ అనేది ఈ పాదానికి సెంటర్లో ఉంటుంది అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ గ్యాప్ అనేది మనకు క్రియేట్ అయిపోయిందండి. చూడండి ఎంతగా జరిగిపోయింది చూడండి, కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ మనకి ఫుల్ ఆఫ్ అనేది ఇటు బయటికి వచ్చేసింది అనమాట. ఓకే, ఆల్మోస్ట్ ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎగ్జాక్ట్లీ పైపింగ్ పక్కనే కుట్టుబడుతుంది అనమాట మనకి. ఇదిగోండి ఈ కుట్లలో మనకి డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. అంటే ఇప్పుడు మనం ఈ రెండు కుట్లు పడ్డాయి కదండి, ఇక్కడ కూడా చూడండి
ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇవి 2 కుట్లు ఉన్నాయి. ఆ తర్వాత మనం ఇప్పుడు లాస్ట్లో వేసిన కుట్టు ఈ కుట్టు అనమాట. ఓకే, ఇవ్వండి ఇలా చూసుకుంటూ పోతుంటే మనకి అంటే అంత గ్యాప్ అనేది ఇందులో ఇంకా ఉండేనమాట. అందుకని ఆ డోరీ పైపింగ్ అనేది మనకు అలా సన్నగా అంటే కొంచెం మందంగా కనిపించేదనమాట. అదే ఇప్పుడు మనం ఇలా చూసినాం అనుకోండి, పైపింగ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుంది అంటే ఇవ్వండి అంత నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు పైపింగ్ అనేది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇది కంప్లీట్ కదా. ఇప్పుడు ఇందులో ఇంకొకటి అనమాట, మనకి ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ కినారి కుట్టు అనేది ఒకవేళ వేయాలనుకోండి, అది ఎలా వేయాలనంటే ఇటువంటి పాదంతోనే మనకు సెట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని మీద పైపింగ్ పాల్సం వేసేస్తానండి. పాల్సం వేసేసి మీకు చూపిస్తాను. మళ్ళీ మనకి ఈ సెట్టింగ్ అనేది ఈ వర్క్ బ్లౌజ్తో ఈ పని అయిపోయింది అనుకోండి, ఆ పని అయిపోయిన తర్వాత మనము ఈ సెట్టింగ్ని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది కొంచెం మనం జరుపుకున్నాం కాబట్టి కొంచెం పక్కకు జరిపేసుకోవాలండి. ఇది ఎందుకంటే ఇది వన్ సైడ్ టెన్షన్ని జరపడానికి మనం సెట్ చేసుకుందాం అనమాట. అంటే కుట్టు అనేది మనకి ఈజీగా పడడానికి వర్క్ పక్క నుంచి పడాలి, పైపింగ్ పక్క నుంచి పడాలని మనం ఆ సెట్టింగ్ అనేది చేసినాం కదండి. ఇప్పుడు ఆ సెట్టింగ్ అనేది మళ్ళీ మనం కుట్టేటప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అనమాట, కొంచెం జరుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలాగే ప్లెయిన్గా అయితే మనం వదిలేయలేం కదండి. అందుకే దీన్ని ఏం చేయాలనంటే ఇలా పెట్టేసి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వర్క్ పక్క నుంచి కూడా మనం కుట్టు అనేది ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనము ఈ పాదాన్ని అనేది కొంచెం పక్కకు జరిపేసినాం కాబట్టి, అంటే ఈ పాదం అనేది ఇటు ఉందనుకోండి, ఇది వర్క్ టచ్ అయ్యి మీకు కుట్టు అనేది పడకుండా మీకు ఆపుతూ ఉంటుంది అనమాట. అందుకని ఇది అలా తగలకుండా ఉండాలని మనం దీన్ని ఈ పాదాన్ని అనేది కొంచెం ఇటు సైడ్కి జరుపుకున్నాం అనమాట. అంతే డిఫరెంట్ అనమాట. ఇది దీనికి ఎదురుగా రావడం వల్ల ఏమవుతుందంటే దీనికి టచ్ అయ్యి మీకు కుట్టు అనేది పడనివ్వదు అనమాట. అందుకనేసి దీన్ని కొంచెం సైడ్కి జరుపుకున్నాం. కుట్టు అనేది యాజ్ టీజ్గా మీకు పడుతూనే ఉంటుంది. ఈ కింద గ్రిప్పింగ్ అనేది మీకు ఎగ్జాక్ట్లీ ఉంటుంది అనమాట. జస్ట్ దీన్నే మనం కొంచెం లైట్గా పక్కకు జరుపుకున్నాం అనమాట, అంతే. తొందరగా స్పీడ్గా అనేది మనం ఇక్కడ కుట్టలేమన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అందుకే మెల్లగా కుట్టండి. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు కుట్టు చూపించింది మొత్తం నేను వన్ సైడ్ అంటే సింగిల్ హ్యాండ్తోనే, అంటే మీకు క్లియర్గా అది నా 2 చేతులు అందులో కనిపించాయనేసి
వీడియోలో 2 చేతులు నావి కనిపించడం వల్ల మీకు వీడియో సరిగ్గా కనిపించిందో లేదో అనేసి ఇంకొక హ్యాండ్‌కి నేను సింగిల్ హ్యాండ్‌తోని అంటే ఒక చేత్తోని ఫోన్ పట్టుకొని ఇప్పుడు ఒక చేత్తోని మీకు అంత క్లియర్‌గా మీకు అందుకని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇగోండి. చూడండి ఎంత నీట్‌గా వస్తదో చూడండి పైపింగ్ మనకి. ఇప్పుడు అలాగే నేను మీకు దీని మీకెళ్ళి మార్జిన్ కట్ చేసి కుట్టు వేయడం కూడా చూపిస్తానన్నమాట. ఎందుకంటే కెమెరా పట్టడానికి ఎవరు లేరు. ప్లస్ కెమెరా పెడితే ఏంటంటే ఒకటే చోట వస్తుంది. అందుకని ఇలా సింగిల్ హ్యాండ్తో ఒకసారి మీకు చూపించాల్సి వస్తుందన్నమాట. నేను ఈ లైనింగ్ మీద ఒక కుట్టు వేసేసుకుంటాను. ఈ లైనింగ్ మీద కుట్టు ఎందుకనంటే ఈ లైనింగ్ మీద కుట్టు అనేది మీకు నేను కూడా కెమెరాలో చూస్తూ కుట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఫోన్ మొత్తం నాకు చాలా అడ్డంగా ఉందన్నమాట. ఫోన్లోనే చూస్తూ కుట్టాల్సి వస్తుందండి నాకు కూడా. అందుకే అటు ఇటు వెళ్తుంటే ఇది కూడా సింగిల్ చేత్తోనేనండి సెట్టింగ్ చేసేది. నా ఒక చేత్తో మొత్తం ఫోన్ పట్టుకోవడం జరిగిందనమాట. అందుకే కుట్లు కొంచెం అటు ఇటు వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా చూడడానికి లేదు, కెమెరాలో కనిపిస్తుందని, అంటే నేను కెమెరాలో చూస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా నేను సింగిల్ చేత్తోనే అనమాట. అంటే ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు అంటే వర్క్ పక్క నుంచి ఒకవేళ నీట్గా వర్క్ పక్క నుంచి ఒకవేళ పైపింగ్ వచ్చి దాని మీకు కుట్టు వస్తేనే అంటే వర్క్ పక్క నుంచే మనకు ఒకవేళ పైపింగ్ కానివ్వండి, కుట్లు కానివ్వండి, లేదంటే వర్క్ పక్క నుంచే నీట్గా ఉల్టాయించినాం అనుకోండి నీట్గా కనిపిస్తుంది అనమాట. అందుకని ఈ వన్ సైడ్ టెన్షన్తో మనం చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర టెక్నిక్ ఉంది, అంటే మనం ఆ మిషన్లలో మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇది అంబ్రెల్లా మిషన్లో కూడా చేసుకోవచ్చు అండి, ఇలా ఎటువంటి ఎలక్ట్రానిక్ మిషన్లలో కూడా చేసుకోవచ్చు అనమాట. అందుకని ఈరోజు వీడియో తీసుకొచ్చినాను అనమాట మీ ముందుకి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది మొత్తం సింగిల్ హ్యాండ్తో కుట్టిందేనండి. ఓకే, ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, నిదానంగా కుట్టుకున్నాం అనుకోండి, జస్ట్ ఈ పాదాన్ని అనేది జస్ట్ కొంచెం పక్కకు జరిపి కనుక ఒకవేళ మనం కుట్టినాం అనుకోండి, ఈ విధంగా వర్క్ పక్క నుంచి అనేది మనకు కుట్టు అనేది ఎగ్జాక్ట్లీ వస్తుంది. చూడండి, ఇవ్వండి ఇక్కడ చూడండి, స్టోన్ పక్క నుంచే మనకు కుట్లు పడినాయి చూడండి. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ మీరు చేయాల్సింది ఒక్కటే అనమాట, ఈ పాదాన్ని అనేది కొంచెం లైట్గా జరిపినాం అనుకోండి, అంతే అనమాట, యాజ్ టీజ్గా మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. దీనివల్ల మిషన్స్ అయితే ఏం ఖరాబ్ అవ్వండి, ఏం టెన్షన్ పడకండి. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత గ్యాప్ ఉంది చూడండి దీంట్లో. ఫ్రెండ్స్, వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తున్నారంటే వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మా అలాంటి ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మరి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి, బాయ్.